జై గురుదేవుని. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవమ్మ. జై గురుదేవుని గురువు గారు. జై గురుదేవ్ అండి. అందరికి జై గురుదేవమ్మ. ఎంతవరకు అయింది? ఇంకా లేదు గురువు గారు, ఇప్పుడు ప్రార్థన అయిందండి. ఓకే ఓకే, లేట్ అయింది. ఓకే సరే, శ్లోకాలు నేర్చేసుకున్నాం. శ్లోకాలు నిన్నటి శ్లోకాలు మరొకసారి రివిజన్ చేస్తాను. 9, 10 కదా? అవును గురువు గారు. తొమ్మిదవ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాస్ సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇవి తొందరగా ఒక్కొక్కరు చదివేస్తారా? మీకు ఎలాగా ఉచ్చారణ వస్తుందో ఒకసారి మళ్ళా మనం రివిజన్ చేసినట్టు అవుతుంది. ఒక్కొక్కరిగా చెప్పేయండి అమ్మా. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవమ్మ. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాస్ సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ 3వ చరణంలో ఒక సూచన ఉందమ్మా. ఆఘాతం ఉన్న అక్షరం తర్వాత అక్షరాన్ని వెంటనే పట్టుకోవాలి. మీరు నానా శస్త్ర ప్రహరణాస్ అంటే 2 వేరు శస్త్ర ప్రహరణ 2 వేరు పదాలే, కానీ ఆఘాతం ఈ రెండింటిని కలుపుతుంది. నానా శస్త్ర రా పలకగానే పా నోట్లోకి రావాలి ఆఘాతం ఉన్న అక్షరానికి. నానా శస్త్ర ప్రహరణ అంటే 2 పాలు కదా, ఒక పా రాతో పలకాలి, ఒక పా ప్రాలో రాతో పలకాలి. ఆ విధంగా అన్ని కలిపి పాడినాడు. మనకి తేడా తెలియదు, కానీ విడదీసి చూస్తే 2 పాలు అవుతుంది. ఆఘాతి తర్వాత ఉన్న మొదటి అక్షరం 2 పాలు అవుతుంది. అవునా? అవును. ఒక అక్షరం ముందు అక్షరం ఎక్కడైతే ఆఘాతం వచ్చిందో దాంతో పలకాలి, రెండవది సంయుక్తాక్షరంలో 2వ అక్షరంతో పలకాలి. నానా శస్త్ర ప్రహరణ అంటే రాగానే పా రావాలి వెంటనే. అసలు ఎంత మాత్రం ఒక్క క్షణం 1/1000 క్షణం విరామం కూడా లేకుండా పలకాలి. నానా శస్త్ర ప్రహరణ. ఇది ఆఘాతంలోని మాధుర్యము, ఆఘాతంలోని రోలు. నానా శస్త్ర ప్రహరణ. ఇంకా నానా శస్త్ర ప్రహరణాస్. నానా శస్త్ర ప్రహరణాస్. ఇంకా నానా శస్త్ర ప్రహరణాస్. నానా శస్త్ర ప్రహరణాస్.
అంతే వచ్చేస్తుంది. ఇంకా ఈ అధ్యాయం 5లో అది కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ అమ్మా ఇంకొకరు పదవి చెప్పలేదు గురువు. చెప్పండి అమ్మా. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. జై గురుదేవ్. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. రావాలమ్మా 4వ చరణంలో యుద్ధ విశారదాః. సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అన్యే స బహువః శూరా రావాలి. అన్యే చ బహవః శూరా. అమ్మో గొంతు బాగాలేనట్టుంది, వద్దులేండి అయితే. ఒకసారి గురువు గారి దగ్గర మళ్ళా దగ్గు వస్తే మళ్ళీ రాత్రిపూట ఇబ్బంది పడతారేమో. లేదులేండి, చెప్తాను గురువు గారు. అలాగే 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 చెప్తానండి. అప్పటికి ఎక్కువ వస్తాయి కానీ మానేస్తాను. అలాగే అలాగే. అన్యే చ బహువః శూరా బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. బాగుంది. ఇంకా సౌమ్యశ్రీ లక్ష్మి లేదమ్మా? లేరు గురువు గారు, నేను షాప్ లో ఉన్నానండి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సరే అమ్మా. ఈశ్వరి గారు చెప్తారమ్మా? నేను చెప్తానండి గురువు గారు, మీరు చెప్తారు. అన్యేష బహువః శూరా మదత్తే యత్త జీవితం త్యక్త జీవితాః. సరిగా వినండి. తా యా 2 అక్షరాలు పలకాలి. త్యక్త చెప్పండి. త్యక్త తాయా మీరు చెప్పకూడదు. ఏ అక్షరాలు ఉన్నాయని చెప్పని ఉన్నాయని చెప్తున్నా, అంతేగాని మీరు పలకమని చెప్పటం లేదు. తియా 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 జీవితాః. నాకు ఇది కూడా కష్టం. నేను చెప్పేస్తాను, నా తర్వాత పలకండమ్మా. నానాశస్త్ర
శస్త్ర శస్త్ర ప్రహరణాస్ ప్రహర్నాస్ సర్వే యుద్ధ సర్వే యుద్ధ విశారదాః విశారదాః అపర్యాప్తం పర్యాత్మం తదస్మాకం తదస్మాకం బలం తదస్మాకం తదస్మాకం బలం భీష్మాభి బలం భీష్మాది రక్షితం పరిహాత్మ పర్యాప్తం మీరు హా ప్రతిదానికి హా కలపద్దు, పర్యాప్తం కాదు, పర్యాప్తం పర్యాత్మం త్విదమే తిద్దమే త్విదమే సిద్ధమే తేషాం తేషాం బలం భీమాభిరక్షితం. బలం భీమాభిరక్షితం. బాగుందమ్మా. ఓకే, ఇంకా ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఈ రోజు మనం 11-12 శ్లోకాలు నేర్చుకోబోతున్నాము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మొదటి చరణం చూద్దాము. అయనేషు షు ఉషాలో షా పలకాలి ఉకారంతో. అయనేషు చ సర్వేషు అయనేషు చ సర్వేషు. మీరు ముయిట్లో ఉండడమా ఈశ్వరి గారు? యథాభాగమవస్థితాః. యథా పొట్టలో చుక్కుంది, థా అనే పలకాలి తప్ప యథా అనకూడదు. యథాభాగమవస్థితాః. థా భా రెండు మహాప్రాణాలు, అంటే ఉత్తున్న అక్షరాల్ని మహాప్రాణాలు అంటారు. భాగమవ స్థితాః. వస్థితాః వాపైన ఆఘాతం ఉంది. స్థిలోని సా ద్విత్వం అంటే 2 సార్లు చేసుకుంటూ మొదటి లైన్లోనే ఉంటుంది చూడండి. వస్థితాః వస్ స్థితాః. తా దీర్ఘంగా, విసర్గ ఉచ్చారణ హాల హ చెప్పాలి. యథాభాగమవస్థితాః. మూడవ చరణము భీష్మమేవాభిరక్షन्तు. భీష్మ మహాప్రాణి భీ దీర్ఘంగా పలికిన తర్వాత ష్మాలోని షాద్విత్వం చేసుకుంటూ, అంటే 2 షాలు 2వ లైన్లో ఉంటుంది. బుక్కున్న వాళ్ళు చూడండి, 2వ లైన్లో ఉంటుంది. భీష్మమేవాభి మళ్ళా భి మహాప్రాణము. రక్షంతు ఇక్కడ 2 ఆఘాతాలు ఉన్నాయి. రాపైన ఆఘాతం తీసుకుంటూ క్షాలోని కా మొదటి అక్షరం కా ద్విత్వం చేసుకుంటూ అది కూడా 2వ లైన్లో ఉంది. క్షాలోని షాపైన ఆఘాతం తీసుకుంటూ తూలోని నా ద్విత్వం చేసుకుంటూ భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః భవంత వాపైన ఆఘాతం తీసుకుంటూ తాలోని నా ద్విత్వం చేసుకుంటూ మళ్ళీ అక్కడ విసర్గ ఉంది. విసర్గ ఉచ్చారణ సాలా పొల్లు సా చెప్పాలి, ఎందుకంటే విసర్గ తర్వాత సా ఉంటే సా వస్తుందని నేను చెప్పాను. సా ఉంటే సా, షా ఉంటే షా, షా ఉంటే షా. సర్వ ఆగి ఏవహి అచ్చు ఉన్నప్పుడు ఆ ముందక్షరం పలికి ఆగాలని చెప్పాను. అలాగే ఎక్కడ అచ్చు వచ్చినా సరే అలాగే ఆగాలి. ఆ నుంచి ఎం వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటారు. ఐ ఈ ఉ ఏ ఔ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఇవన్నీ అచ్చులు. సో భవంతః సర్వ ఏవ హి అలా ఆగితేనే ఏ కరెక్ట్ గా గొంతు నుంచి వస్తుంది. లేదంటే ఈ భవంతః సర్వ ఏవ హి యాకి ఏకారం ఇచ్చినట్టుగా వస్తుంది, అది కరెక్ట్ ఉచ్చారణ కాదు. భవంతః సర్వ ఏవ హి. శ్లోకము అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి.
అందరూ అన్మీట్ అవ్వండమ్మా. అయనేషు చ సర్వేషు హరివ అయనేషు చ సర్వేషు అయనేషు చ సర్వేషు అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః యథా భాగమవస్థితాః యథా భాగమవస్థితాః హరి ఓం. భీష్మమేవాభిరక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి భవంతః సర్వ ఏవ హి మీరంతా కలిపి చెప్పండి ఒక్కొక్క చరణం. హరి ఓం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః వెరీ గుడ్. అందరం మీటమ్మా. 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైష్ శంఖం దధ్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం. తస్య తాపైన ఆఘాతం తీసుకుంటూ సియాలోని సాద్వత్వం చేసుకోవాలి. సంజనయన్ ఇక్కడ మళ్ళా సా పైన ఆఘాతం ఉంది. ఇంజాలోని ఇంజా ద్విత్వం చేసుకుంటూ సంజ నయన్ మళ్ళా నయన్ హర్షం. ఇక్కడ అన్హ యా పైన ఆఘాతం తీసుకుంటూ హాలోని మొదటి అక్షరం నా ద్విత్వం చేసుకుంటూ దాని తర్వాత రషా ఉంది. రషా కానీ రాతో మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ఆఘాతం ఉండదు అని స్వర ఉచ్చారణ ఇంకా పుల్లిగా. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః. కురు వృద్ధ వాకృత్వము ధ. ఇక్కడ 2 ధాలు వేరు. ఒకటి అల్ప ప్రాణిధ, రెండోది మహాప్రాణిధ. కింద దానికి ఒత్తుంది, అందుకని మహాప్రాణి ఒత్తు రాసుకుందామా మీ బుక్స్ లో కానీ పీడిఎఫ్ లో కానీ. ఋత్వం పైన ఆఘాతం తీసుకుంటూ ధాలోని ధాతృత్వం చేసుకుంటూ విసర్గ ఉచ్చారణ మహాప్రాణి పాపొల్లుగా చెప్పాలి. ఎందుకంటే విసర్గ తర్వాత పా ఉంది కాబట్టి. పితామహః కురు వృద్ధ పితామహః. ఇక్కడ హా తర్వాత విసర్గ బదులు ఇంకొక హ అంటే 2 హాలు పలకాలి చివరగా. పితామహః. మూడవ చరణము సింహనాదం. సింహ సి తర్వాత అనుస్వరం ఉంది, దాన్ని మా అని పలకకూడదు, వా అని పలకాలి. వ్రాసుకోండి. సి తర్వాత ఉన్న అనుస్వరం పైన వా పుల్లుగా రాసి దాని పక్కన అరసున్న పెట్టండి అమ్మా. దాన్ని సానునాసిక వా అంటారు. అలాగే సింహనాదం నాదం పదం చివరిలో ఉంది, అదే సానునాసిక వా. సింహనాదం నాదం దాని తర్వాత ఉన్న అనుస్వర ఉచ్చారణ కూడా సానునాసికవాణి. సింహనాదం వినద్యోచ్చైష్. వినద్యోచ్చైష్ నా పైన ఆఘాతం తీసుకుంటూ అమ్మా వారం వా అమ్మ వా పుల్లుగా పుల్లు వా పక్కన అరసున్నా.
వినద్యోచ్చై నా పైన ఆఘాత తీసుకుంటూ ద్యోలోని దా ద్విత్వం చేసుకుంటూ చై. ఇక్కడ రెండు ఒకే చాలు, రెండు అల్పప్రాణి చాలు కాబట్టి ఇక్కడ ద్యో పైన ఆఘాతు రాలేదు. ఇది ద్విత్వాక్షరము. విసర్గ ఉచ్చారణ ష బ్రాకెట్లో ఉన్న అక్షరమే తాళవ్య ష అంటే శంకరలో పలికే ష చెప్పాలి. సింహనాదం వినద్యోచ్చైష్ శంఖన్ దధ్మౌ ప్రతాపవాన్. శంఖన్ షా పైన ఆఘాతం తీసుకుంటూ ఇంకా దాని కింద ఖ. శంఖన్ అనుస్వర ఉచ్చారణ నా పొల్లుగా, ఎందుకంటే తర్వాత దా ఉంది కాబట్టి. శంఖన్ దధ్మౌ దధ్మౌ ఇక్కడ రెండు ఆఘాతాలు ఉన్నాయి. దధ్మౌ ప్రతాపవాన్ ధమౌ తర్వాత వెంటనే మళ్ళా పా కూడా పట్టుకోవాలి. దా పైన ఆఘాతం తీసుకుంటూ ధమౌలోని ధా ద్విత్వం చేసుకుంటూ తర్వాత ధమౌలోని మౌ దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాతం తీసుకుంటూ ప్రాలోని మొదటి అక్షరం ప ద్విత్వం చేసుకుంటూ శంఖన్ దధ్మౌ ప్రతాపవాన్. దధ్మౌ తర్వాత ఆగకుండా ప్రతాపవాన్ వెంటనే పలకాలి. శంఖన్ దధ్మౌ ప్రతాపవాన్. ఇక్కడ దీర్ఘాక్షరం అయితే అంత స్ట్రాంగ్ గా పలకలేము, దధ్మౌ ప్రతాపవాన్. కానీ అదే హ్రస్వాక్షరం తర్వాత అయితే చాలా స్పష్టంగా వస్తుంది. అది 9వ శ్లోకంలో చూడండి. నానా శస్త్ర ప్రహరణాశ, అది ప్రాణే, కానీ ఇది కూడా ప్రాణే. దధ్మౌ ప్రతాపవాన్ దీర్ఘాక్షరం పలికేసరికి ఆఘాతు అంత ప్రామినెంట్ గా రాదు, అంటే అంత స్ట్రాంగ్ గా రాదు, సౌమ్యంగా అయిపోతుంది. శంఖన్ దధ్మౌ ప్రతాపవాన్. పుట్ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దధ్మౌ ప్రతాపవాన్. అందరూ అన్నిటమన్నమ్మా. తస్య సంజనయన్ హర్షం. హరి ఓం. తస్య సంజనయన్ హర్షం. తస్య సంజనయన్ హర్షం. సంజనయన్ హర్షం. గురువృద్ధః పితామహః. గురువృద్ధః పితామహః. సింహనాదం వినద్యోచ్చైష్. సింహనాదం వినద్యోచ్చైష్. శంఖం దధ్మౌ ప్రతాపవాన్. శంఖం దధ్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పండి అమ్మా. హరి ఓం. తస్య సంజనయన్ హర్షం. వెరీ గుడ్. ఇప్పుడు అర్థం చూద్దాము. అయనేషు చ సర్వేషు. అయనేషు అంటే ద్వారాలు, అన్ని వ్యూహ ద్వారాలని అయనేషు అంటారు. అంటే ఒక్కొక్క వ్యూహం పద్మవ్యూహం అంటారు, తర్వాత చక్ర వ్యూహం అంటారు. సైన్యాన్ని ఒక్కొక్క వ్యూహంలో ఏర్పాటు చేసి యుద్ధం చేస్తారు. పద్మవ్యూహం అంటే దానిలో వెళ్ళడమే తెలుసు కానీ ఎవరికైనా తిరిగి రావడం ఒక అర్జునుడికి తప్ప ఎవరికీ తెలియదు. భారత యుద్ధంలో చేసిన వాళ్ళలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగా తండ్రి చెప్తూ అర్జునుడు చెప్తూ వింటాడు. అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకు చెప్తాడు.
అది తిరిగి రావడం కూడా చెప్పేస్తే ఇంకా ఎక్కువ వినాశనం అవుతుందని శ్రీకృష్ణుడే మధ్యలో ఆపి తీసుకెళ్లిపోతాడు. ఆ విధంగా ఆయనకి తిరిగి రావడం తెలియదు. అంత గట్టి పటిష్టమైన వ్యూహాలు కూడా యుద్ధంలో ఉంటాయి. సో వాటిని వ్యూహ ద్వారాలు అంటారు. అయనేషు అంటే అయనేషు సర్వేషు, అన్ని వ్యూహ ద్వారాల యందు యథాభాగం అవస్థిత, మీ స్థానాల యందు నిలిచి ఉండండి. అందరూ కూడా భీష్మ పితామహుణ్ణి రక్షిస్తూ ఉండండి, ఆయనకి ఎటువంటి అపకారం కలగకూడదు అని గురువు గారైన ద్రోణుడితో చెప్తున్నాడు 11వ శ్లోకంలో. 11వ శ్లోకంలో. 12వ శ్లోకంలో తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచే శంఖం దద్మో ప్రతాపవాన్. కురువృద్ధ పితామహ అంటే కురువంశంలో వృద్ధుడు, ప్రతాపవాన్ అంటే పరాక్రమవంతుడు, పితామహుడు ఆయన ఎవరు? భీష్ముడు. సంజనయన్ హర్షం సంజనయన్ అంటే సంతోషం కలిగించు, బిగ్గరగా సౌండ్ చేసేట. దద్మౌ శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖం దద్మౌ అంటే శంఖం పూరించాడు, ప్రతాపవాన్ అంటే వీరుడైన భీష్ముడు. ఇది అలా అనగి దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్పిన వెంటనే మీ అందరూ భీష్మాచార్యుని రక్షించమని భీష్మాచార్యుడు వెంటనే శంఖం పూరించేట యుద్ధం మొదలు పెట్టడానికి. అది 11-12 శ్లోకాల్లో అర్థం. ఇక ఒక్కొక్కరు చదవండి, తొందరగా సమయం ఎక్కువ అవుతున్నట్టుంది. ఎక్కువ మంది లేరు కాబట్టి చదివండి అమ్మ, తొందరగా చదివండి. జై శ్రీకృష్ణ గురువు జై గారు. శ్రీకృష్ణమ్మ. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదౌ వినద్యోచైష్ శంఖం దద్మౌ ప్రతాపవాన్. 3వ చరణం మరొకసారి చెప్పండమ్మా. సింహనాదౌ. సింహ అక్కడ మా వస్తుంది, 2 పదవులు కలుస్తున్నాయి మీకు. సింహ అంటున్నారు, మా 2 పదవులు కలవకూడదు. సింహనాదం పెదవులు సున్నాలా రావాలి, వా పలకాలి. సింహనాదం వినద్యోచైష్. సింహ 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 శివ సింహ సింహ గురువు. సింహనాదౌ వినద్యోచైష్. అంతే. మనం ఇంతకు ముందు చదివేది సింహనే చదువుతాం, కానీ గీతా పరివారంలో నేర్చుకున్నప్పుడు మాత్రం సింహ, అది కరెక్ట్ ఉచ్చారణ. సింహనాదౌ. అంతేనండి. సింహనాదౌ వినద్యోచైష్ శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ గుడ్, అంతేనండి. నెక్స్ట్ అండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షతు రక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సర్వ దగ్గర ఆగి ఏవహి. సర్వ ఏవ హి. అంతే. తస్య సంజయన్ హర్షన్. సంజయన్ హర్షం. తస్య సంజయన్ హర్షం. అంతే గురుగారు. అంతేనమ్మా. కురువృద్ధ పితామహః
సింహనాదౌ వినోద్యోచ్చైస్ వినద్యోచ్చైష్. వినోద్యోచ్చైస్. నో లేదమ్మా, నో నో కాదు, నద్యో. వినద్యోసై వినద్యోచ్చైష్. సైస్. వినద్యోసైస్. శంఖందద్మౌ ప్రతాపవాన్. అంతేనమ్మా. వెరీ గుడ్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. హిమ గారు. జై గురుదేవ్. జై గురుదేవ్ అమ్మ. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజయనయన హర్షన్. కాదు, సంజనయన్ హర్షన్. యాక్చువల్ గా తస్య సంజనయన్ హర్షన్ 4 పదాలవి. తస్య సంజనయన్ హర్షన్. తస్య సంజనయన్ హర్షన్. వెరీ గుడ్. కురు వృద్ధ పితామహః సింహనాదౌ వినద్యోచైష్ శంఖం దద్మౌ ప్రతాపవాన్. బాగుంది. జై గురుదేవ. ఈశ్వరి గారు చెప్తారమ్మా. గురుగారు చెప్పండి. అయనేషు చ హయనేషు సుత సర్వేషు సర్వేషు యథా భాగ యథా భాగ మవస్థితాః మవస్థితాః. చెప్పింది వినండి అమ్మా, సరిగా వినండి. మవో అన్నాను నేను. మవస్థితాః మవస్థితాః భీష్మమేవాభి రక్షంతు భవంతస్ సర్వ ఏవ హి. సర్వ దగ్గర ఆగాలి. సర్వ ఏవ హి. 12వ శ్లోకం. తస్య సంజనయన్ అమ్మా, చెప్పింది తల్లి. సంజనయన్ హర్షన్. మళ్ళా తస్య సంజనయన్ హర్షన్. సత్య కాదు, తస్య సంజనయన్ హర్షన్. సంజనయన్ హర్షన్. అంతే. కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైష్. శంఖన్ దద్మౌ ప్రతాపవాన్. వెరీ గుడ్ అమ్మా. ప్రాక్టీస్ చేయండి గురుగారు. అమ్మా 11లోదండి సర్వాన్న కాడ ఎందుకు ఆపాలని గురుగారు? అత్తులు అని చెప్పాం కదా, అత్తులు అని చెప్పాం కదా. ఆ నుంచి అమ్మ వరకు ఉన్నది, ఆహా వరకు ఉన్న అత్తులు చెప్పాను కదా.
700 శ్లోకాల్లో కానీ మీరు విష్ణు సహస్రనామాల్లో కానీ సంస్కృతంలో కానీ ఎక్కడ చదివినా కానీ ఒక పంక్తిలో అచ్చు వస్తే అచ్చు ముందు ఆపి అచ్చు పలకాలి. అలా అయితేనే మీకు అచ్చు గొంతుని చేస్తుంది. లేదంటే యాలాగా గాని వాలాగా గాని వస్తుంది. చూడండి, సర్వయేవ మహారథాః. సర్వయేవ అంటే యాకి ఏ కారు వచ్చినట్టుగా వస్తుంది. అవునా? మీరు అని చూడండి, ఆపకుండా పాడి చూడండి. సర్వయేవ ఆపి పాడండి. సర్వ ఏవ ఏ అంటే మన స్వరపేటిక నుంచి శ్వాస బయటికి విడుదల అవుతుంటే అది యాలాగే వస్తుంది, ఏ రాదు. ఏ అని అచ్చులు రావాలంటే దానికి ముందు మన స్వరపేటిక నుంచి శ్వాస బయటికి రాకూడదు. అన్ని గొంతు నుంచి వస్తాయి చూడండి. మీరు అని చూడండి, ఐ ఓ ఔ అం అహ అన్ని గొంతు నుంచి వస్తాయి. సో అది ఆగకుండా పాడేస్తే భవంత సర్వ ఏవ హి యాతి ఏసారి వచ్చినట్టుగానే వస్తుంది. ఆపకుండా పాడేస్తే ఆపితే సర్వ ఏవ హి సర్వ ఏవ హి అది వస్తున్నా సరే, ఉన్నా సరే, ఉన్నా సరే, ఏ ఒకటే కాదు. సందర్భం వచ్చినప్పటికి మనం ఆఫ్ చేసుకోవాలండి, ఆఫ్ చేసి పాడాలి. ఆ నుంచి అవు వరకు ఏ అక్షరం వచ్చినా సరే ఆపి పాడాలి. అది ఫండమెంటల్ రూల్. అంటే అది ఎక్కువ అందరూ చెప్పరు, మీకు ఐటీ వరకు ఎప్పుడైనా వరకు చెప్పుకుంటారు. అదే గురుగారు. అవునండి, అవునండి. అది కొంతమందికి 30 మంది ఉంటారండి. దాని మీద అంత అలాగా చెప్పడం కూడా కొంచెం టైం కదండి. అంటే ఆ 3 శ్లోకాలు చెప్పాలి, అందరికీ పాటించాలంటే 5 నిమిషాల్లో మొత్తం శ్లోకం కంప్లీట్ చేయాలి గీతా పరివారంలో చెప్పేప్పుడు. అవును గురుగారు. అదమ్మా. సరే, దీని వెనక ఉన్న అంటే అక్షర జ్ఞానం, అక్షర శాస్త్రం ఇది. గురుగారు అమ్మా చెప్పండి. ఈ రాయుడు చేసింది గురుగారు శంఖం అని ఉంది కదా గురుగారు, అది వేరేగా కొన్ని వీటిల్లో మా ఇచ్చిన చున్నా ఉండండి, గావు చున్నా అది ఇది కూడా శబ్దం. అవును, అది తెలుగులో రాసేది చా రాసి 0 రాసి ఖా రాస్తారు. అవునండి గురుగారు. ఓకే, కానీ సంస్కృతంకి వచ్చేసరికి అంటే ఆ 0కి కూడా ఒక ఉచ్చారణ ఉంది. 0 లాగా మనం అన్ని చోట్ల మాల పలకకూడదు. అది కాఖ గాఘ ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరం వచ్చినా సరే దాన్ని ఇంగానే పలకాలి. ఇంగా కింద రాస్తారు. అంటే సాక్ష జాజ్జ తర్వాత 5వ అక్షరం ఏదుందో అది వస్తుంది అనుస్వరం బదులు. సాక్ష గాఘ తర్వాత ఏ అక్షరం ఉందో ఆ అక్షరం వస్తుంది. ఇక్కడ మనకి కదండి, అది వస్తుంది. ఇంకా వస్తుంది. సరే గురుగారు, థ్యాంక్స్ గురుగారు. అడిగానండి అంటే అయ్యా తెలుసుకోవాలమ్మా. అది అలా తెలుసుకుంటేనే ఒక్కొక్కటి తెలుస్తుంది. తెలుసుకోకుండా అలా ఉంచేస్తే మనకేం తెలియదు. సున్నాలు అవి ఉండవండి, మనం కలుపుకోవాలి గురుగారు. అవును, 0 ఉంటుంది, కానీ దానికి ఒక ఉచ్చారణ, నిర్దిష్టమైన ఉచ్చారణ ఉంది. ఆ ఉచ్చారణతోటే కలపాలి. అంటే మీకు మిగతా పుస్తకాల్లో గీతా పరివార వారిచ్చే పుస్తకంలో తప్పితే ఆ 0ని ఎలా పలకాలో ఏ బుక్ లోనూ అక్షరం ఉండదు. ఒక గీతా పరివార బుక్ లోనే 0 ఎలా పలకాలి, విసర్గ ఎలా పలకాలి అనే నియమాలు ఉంటాయి. మిగతా వాటిలో ఉండవు. అది మనం పెట్టుకోవాలండి, మనం పెట్టుకోవాలి. అంటే మీరు మొదట్లో నుంచి బోధిస్తూ ఉంటే మీకు రాను అది అలవాటు. మనకి
మనకి తెలియకుండా మనం అదే విధంగా పలుకుతాము. అందులో ఎటువంటి ఇది లేదు. మనం మంచం అంటాము. మంచం అనేది మంచము మంచము అంటాం. మంచం అంటామండి. మంచం అంటాం. మంచము చదువులు కలపం. మంచము అంటాం. మంచం అంటామండి. అవును. సో మంచం అన్నప్పుడు ఏ వచ్చింది? ఉమ్మ వచ్చింది. అవునండి. కొంగ అంటాము. కొంగ అన్నప్పుడు అంగానే వస్తుంది. మీరు కొంగగా అని చెప్ప చదువులు కలిపి మా చెప్పరు. కొంగ అంటాం. కొంగ. మన తెలుగులో కూడా అదే ఉంది. అంటే మనకు తెలియకుండా పలుకుతున్నాం. అవును గురుగారు. కొంగ అంటామంటే కొంగ అంటాం కానీ కొంగ అనం కదా అనమండి. అది మన తెలుగులో కూడా అలాగే పలుకుతాం కానీ సంస్కృతంలో ఇలా పలకాలి అని చెప్పి పలుకుతున్నారు అంతే తేడా. అవును గురుగారు. మన తెలుగులో తెలియకుండా పలుకుతున్నాము, దానినే సంస్కృతంలో చెప్పి పలికిస్తున్నారు. ఇంకోటి భగవద్గీతలో సింహనాదన్ అని ఉంది. అవును. మరి మనం సింహం అది వా పలకాలి. అవును గురుగారు. సింహము అని అంటాం. సింహము అని అనం. మనం యాక్చువల్గా మనం సింహం అని చదువుతారు. మనకి చిన్నప్పటి నుంచి చదువుకొని సింహము అని చదువుతాం. సింహము అని చదవం. అది మనకు తెలియకుండా వానే పలుకుతాం. కానీ మనం వా అని చెప్పేసరికి అయ్యో ఎలా అంటున్నారు ఏంటి అనిపిస్తుంది మనకి. కానీ మనం పరిచయం మాత్రం అలాగే పలుకుతాం. అవునండి. పరిచయం ఎలా పలుకుతాం మనకి తెలియదు. అవునండి. సింహ అంటాం మనం. మరి సింహం అంటాం అది మనకు తెలియక. అవును గురుగారు. కానీ ఇప్పుడు చెప్తుంటే అప్పుడు ఎలా చెప్తున్నారంటే చెప్తున్నారు. అవును గురుగారు. పారాయణం చెప్దామండి. గురువుగారు డౌట్లు క్లియర్ అయినాయండి. గురువుగారు ఇంతకీ మాకు ముందు పక్కన కూడా ఇన్యా జా కూడా రెండు ఉన్నాయి కాబట్టి ఇన్యాని సున్నా కింద భావించుకోవాలండి. సంజ అలా అన్ని అక్షరాలకి అలా ఒక్కొక్క అక్షరం వస్తుందమ్మా. తెలుగులో అయితే 56 హల్లులు 56 అక్షరాలు ఉంటాయి. సంస్కృతంలో 33 + 10 43 ఉంటాయి. అంతే 33 హల్లులు. అసలు ఎట్లకి ఉపయోగించుకోవాలన్నది ఎలా చదవాలన్నది కూడా తెలియదు కాబట్టి గురువుగారు ఇలా ఉంటుంది కదా. సరే ఇంకా సమయభావం అవుతుంది. పాపం ఆవిడకి కూడా లేట్ అవుతుంది. రోజు మనం ఆలస్యం చేస్తున్నాం ఆవిడని. అది పారాయణ చేయండి అమ్మా. 11వ శ్లోకం అండి. కొరక మీరందరున్నా కనుక మీరందరున్నా మీదు మీ స్థానముల సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్మనే రక్షించుచుండుమనెను. ఇప్పుడు నేను చెప్పిన అర్థం సరిపోయింది దీనిలో. గురుగారు ఎక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు 11వ పారాయణ చేశారు కదమ్మా. ఇది మీరు ఇందాక చెప్పిన అర్థం అండి. ఇందాక నేను చెప్పిన అర్థం ఇది సరిపోతుంది. సరిపోయింది గురుగారు. సరిపోయింది. అదే అర్థాన్ని గురువు గారు గేయ రూపంలో రాశారంతే. రాశారండి. అవునండి. ఇంకా మీరు ఇది వింటే ఇది చదివినా సరిపోతుంది. వేరుగా చెప్పుకోక్కర్లేదు. అంటే ఇంకా కొంచెం వివరంగా చెప్తే బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. అంటే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అది 12 సుయోధనుని మాటకు స్పందించి సింహనాదము చేయుచు ఆనందమును గుర్పగా ఆనందమును గుర్పగా వెంటనే భీష్ముడు దెను శంఖము. వెంటనే భీష్ముడు దెను శంఖము.
జై శ్రీకృష్ణ గురుగారు. జయ శ్రీకృష్ణమ్మ. అంటే మీరు గురుగారు మీరు అర్థం చెప్పుకున్నారా? చెప్పేదానికి దీనికి అర్థమే ఓకే అయిపోయిందండి. అంటే ఇప్పుడు మీకు చాలా వివరంగా తెలిసిపోతుంది అవునండి. గురువు గారు ఏ విధంగా శ్లోకాలు రాశారు అనేది మీకు వివరంగా తెలిసిపోతుంది. అవును గురుగారు. జై శ్రీకృష్ణ అండి. జయ శ్రీకృష్ణమ్మ. ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నారు ఇవి గురుగారు? చెప్పలేదండి గురువు గారు. సరే. చెప్పలేదండి. ఓకే ఓకే. జయ శ్రీకృష్ణ గురువు గారు. జయ శ్రీకృష్ణమ్మ. కనుక మీరందరూను అక్కడ ద్విత్వాక్షరం ఉందమ్మా. కనుక మీరందరును. సరే గురుగారు. కనుక మీరందరూను కనుక మీరందరూను రూకి దీర్ఘం లేదు తల్లి. అది కనుక మీరందరును మీదు మీ స్థానముల సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్ముని రక్షించుచుండెమనెను సుయోధనుని మాటకు స్పందించి సింహనాదము చేయుచు ఆనందమును గూర్పగా వెంటనే భీష్ముడు దెను శంఖము. తర్వాత ఇంకెవరైనా పడతారమ్మా? కనుకనే మీరందరూ కదమ్మా. మీదు మీ స్థానములు మీదు కాదు మీరు మీ స్థానము కనుక మీరందరును మీరు మీ స్థానమున సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్మునే రక్షించుచుండుమనెను. భీష్మునే రక్షించుచుండుమనెను. మనెను అక్షరాలు చూస్తున్నారా? మనెను రక్షించు మనునే చుండు మనుని మనెను. మీరున్న అక్షరాలు చూసి చెప్పండి అమ్మా, కంగారు లేదు. టైం అయిపోతుంది మరి. 12వ శ్లోకం. సుయోధనుని మాటకు స్పందించి సింహనాదము చేయుచు. సంధించి కాదు తల్లి, స్పందించి
సింహనాదము చేయుచు సింహనాదము జేయుచు ఆనందమును గూర్చగా వెంటనే భీష్ముడు దిను శంఖము శంఖము కదమ్మా శంఖము అంతే. ప్రాక్టీస్ చేయండి అమ్మా. మంగళం చెప్పేయండి అమ్మా. జై గురుదేవ గురువు. జై గురుదేవ అమ్మా. కనుక మీరందరును మీదు మీ స్థానముల సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్మునే రక్షించుచుండుమనెను. శంఖారావం. సుయోధనుని మాటకు స్పందించి సింహనాదము జేయుచు ఆనందమును గూర్పగా వెంటనే భీష్ముడు దెను శంఖము. జై గురుదేవ. జై గురుదేవమ్మ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ. గురుగారు ఒకసారి అండి తమ్ముడే తీసేదండి రికార్డ్ తీసేయమనండి ఒకసారి గురుగారు. 9వ శ్లోకంలో రికార్డింగ్ ఆపేయండి గురువు గారు. అమలాపురం వచ్చేసానండి గురువు గారు. బయటికి వెళ్ళారండి. విశాఖపట్నం వెళ్ళామమ్మా వారం రోజులు బట్టి. మొన్న మా అమ్మాయి వచ్చింది సింగపూర్ నుంచి. వాళ్ళని మళ్ళా తిరిగి ఫ్లైట్ ఎక్కించడానికి వైజాగ్ వెళ్ళి వారం రోజుల నుండి వచ్చాను అనమాట. అవును గురుగారు అన్నారు కదండి ఆ రోజు. అవును అవును గురుగారు. అదేండి 9వ అధ్యాయంలో ఒక్కసారి అంటే ఆపేయండి గురువు గారు. లేరంటే బయటికి వెళ్ళారంట. లేరా? అయితే రికార్డింగ్ పెట్టలేదేమో. అయితే ఏ శ్లోకం అమ్మా? 9వ అధ్యాయం గురుగారు. 9వ అధ్యాయమా? 32వ శ్లోకం అండి. 9:32. అంటే గురుగారు మొన్న నాకు కంఠం బాగాలేదు కదండి, వినలేదండి గురుగారు నేను. ఒకసారి మీరు నాకు విన్నపించారంటే ధన్యం అవుతుందండి నాకు. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాంగతిం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాంగతిం. చెప్పండమ్మా. గురు మీరు చెప్పండి గురుగారు ఒకసారి నేను చెప్తాను. మాం హి పార్థవ్యపాశ్రిత్య. మాం హి వ్యపాశ్రిత్య. వ్యపాశ్రిత్య ఇక్కడ మాత్రం మానే పలకాలి ఆ అనుస్వరం బదులు. మాం హి పార్థవ్యపాశ్రిత్య. మాం హి పార్థవ్యపాశ్రిత్య అంతే. ఏపి స్యుః పాపయోనయః. ఏపి స్యుః పాపయోనయః అంతే. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాంగతిం.
తేపి యాంతి పరాం గతిం. అంతేనండి. పరాం కాదు, పరాంగతిం. పెదవులు పరాంగతిం. కలవకూడదు, పెదవులు కలవకుండా అంగా అనాలి. పరాంగతిం. పరాంగతిం. అంతే అంతే. ఓకే గురుగారు. ఓకే అండి, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు మా. అయ్యో భలేవారే. అది ఆ రోజు ఆ రోజు మీరు ఉన్నారు కదా గొంతు పాలని చెప్పి, ఆ రోజు మీతో పాటు పాడతారమ్మా. ఎవరు గురుగారు? మీ లాగిన్లో ఇంకొక అమ్మాయి మీ గొంతు బాగాలేదని చెప్పారు. అదే అండి మా అమ్మాయి అనుకోలేదండి, సౌమ్య. అదే గౌతమి అండి. గౌతమి అన్నారండి. గౌతమ్ ఇప్పుడు ఇంతకీ నాకు పిల్లల పేర్లు చెప్పండి. గౌతమి, సౌమ్యశ్రీ, లక్ష్మి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు పిల్లలు కదా? మా మేనగోళ్ళండి. మీ మేనగోడళ్ళు. తర్వాత మొన్న ఎవరికో గిఫ్ట్ వచ్చింది. ఎవరికమ్మా? భాగ్యశ్రీ అండి. భాగ్యశ్రీ. ఆ పాప ఎవరి పాప? మా పెద్దనాన్నగారు మనవరాలండి. మీ పెద్దనాన్నగారు మనవరాలు. ఓకే. ఇప్పుడు మళ్ళా పెదనాన్న కూతురండి. సౌమ్యకు పెదనాన్న కూతురా? ఓకే ఓకే. అలాగే మన లక్ష్మీ దుర్గా గారితో వస్తారు ఒక పాప. వారెవరు? లక్ష్మీ దుర్గతో పాప అండి యశస్విని. యశస్విని ఆ అమ్మాయి? లక్ష్మీ దుర్గా వాళ్ళ అమ్మాయి అండి. ఓకే ఓకే. లక్ష్మీ దుర్గ మా తోడుకోవాలండి, చిన్న మామయ్య గారి కోడలు. మీ తోడు కోడలు గారా? ఓకే. పక్క పక్కనే మేము. ఓకే ఓకే. ఇక్కడ పసుపల్లి? పసుపల్లి అండి. ఓకే ఓకే. సరే, అంటే నేను ఇక్కడ చెప్తున్నాను, గురువు గారి దగ్గర చెప్తున్నా కానీ అది కరెక్ట్ గా తెలియదు. అప్పుడేమో నాగేశ్వరరావు గారి ఇంటికి వచ్చినప్పటికేమో అనుకోకుండా అది వేరే విధంగా మనం కలుసుకోవాల్సి వచ్చింది. దాని గురించి ఈ బంధుత్వాలు నాకు కరెక్ట్ గా ఇంతవరకు అవగతం కాలేదు. అవును గురుగారు. సరే అమ్మా. గురుగారు మీరు మాత్రం గన్నవరం వస్తే గురుగారు వీలైతే 3 బుక్కులు తేండి. 3 కదమ్మా? లక్ష్మీధర కోట అండి. ఓకే. యశస్వినికి నాకండి. ఓకే ఓకే. లక్ష్మీధర్ గారికి, మీకు, యశస్వినికి. మరి ఈశ్వర్ గారికి నాగేశ్వర గారు బుక్ ఇచ్చారని చెప్పారు కదా? ఇచ్చారు కోసం ఏంటండి గురువు గారు? అయితే నాగేశ్వరరావు గారికి 1, 5, 4 బుక్స్. ఓకే అమ్మా. సరే గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. పాపం నేను బాగా ఇసుకించేస్తున్నానండి గురువు గారు. లేదు లేదు లేదు. అయ్యో విసిగిస్తేనే కదమ్మా మీకు నేర్పిస్తే నేను నేర్చుకుంటున్నాను. మీ వల్ల నాకు తెలుస్తుంది కదా. నేను ఒకసారి చదివేది బదులు 4 సార్లు చదవగలుగుతున్నాను. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ అమ్మా. అమ్మా హేమ గారు. గురువు గారు. సరే అమ్మా. అదే నేను అమలాపురం వచ్చేసాను. చెప్పండి అమ్మా. చెప్తాను గురువు గారు. అలాగమ్మా. జయ శ్రీకృష్ణ అమ్మా. ఉంటాను. జై శ్రీకృష్ణ.